మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట వార్డులోని బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట రామరెడ్డికి మద్దతుగా భారీ మెజారిటీతో గెలిపించుకోవడానికి 7వ వార్డు కౌన్సిలర్ దివిటి కనకయ్య, 8వ వార్డు కౌన్సిలర్ దుబ్బాక బాలకృష్ణ, 9వ వార్డు కౌన్సిలర్ బత్తుల స్వామితో కలిసి 7, 8, 9 వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తికా గౌడ్ పాల్గొని టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని, ఇప్పటికైనా మోసపోకుండా పార్టీ నాయకుడైన కేసీఆర్ సంక్షేమ పథకాలే శ్రీరామరక్షగా నడుస్తున్నాయని, ఏ ఒక్క కొత్త పథకం ప్రవేశపెట్టలేదని, దొంగ మాటలు చోటా మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని కౌన్సిలర్ బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ 6 గ్యారెంటీలలో ఏ గ్యారెంటీ కూడా సక్సెస్ఫుల్ గా ప్రజలకు అందలేదని, తూతూ మంత్రంగానే గొప్పలు చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ ముందుకు పోతున్నారని, అబద్ధాలు కోరు మాటలతోని ప్రజలను మెప్పు పొందాలని చూస్తున్నారని, అదేవిధంగా బీజేపీ నాయకులు గతంలో ఆశ పెట్టే విధంగా దొంగ హామీలు, దొంగ మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని, నాయకులు పరిపాలించారని, ఇప్పటికైనా కూడా జనాలకు వీధి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ గురించి పూర్తిగా జనాలకు అర్థమైందని, ఇప్పుడైనా సరే మోసపోకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి భారీ మెజారిటీతో గెలిపించుకొని మా సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొనడం జరిగింది. జరిగింది. అందరూ అపూర్వగా స్వాగతం పలికినాం. ఈ రోజు కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారంటీలు తెలుసు జనాలందరికీ. 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 120 రోజులైనా 150 రోజులైనా చేయలేని పరిస్థితిలో ఉంది. కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. రైతులకు బోనస్ ఇస్తున్న 500 లేదు. వేలం పాట వాడినట్టు వాడి రేవంత్ రెడ్డికి ఏం తెలుసు, నేను ఎక్కుతున్న సీటు అనుకున్నాడు. కేసీఆర్ 2000 పెంచిన 4000 ఇట్లా వేలం పాట వాడిడు. రైతు బంధువులు 10,000 ఇస్తేనే 15,000 ఇస్తా. ఆ వేలం పాటల మహత్యం తెలియక, గ్రహించలేక బోర్ల బొక్కల వాట రేవంత్ రెడ్డి, నీకు చెప్పేది ఒకటే హెచ్చరిక ఇస్తున్నాం. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయలేని పక్షంలో నీ డెడ్ లైన్ అయిపోయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో 12 స్థానాలు మేము గెలవబోతున్నామని మాకు సర్వే రిపోర్ట్లు ఉన్నాయి. నిన్ను బొందబెట్టడం ఖాయం. అలాగే బీజేపీ కూడా మనకు 3 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిండు. మీరు అందరు చూసిరు ఏం చేసిండు అనేది. ఏం చేయలే, కొబ్బరికాయలు కత్తెర పట్టుకొని తిరిగింది తప్ప. ఆయన కూడా ఇప్పుడు ప్రచారానికి వస్తుడు. కానీ వాళ్ళు చెప్పే మాటలు మీరు నమ్మద్దు, వాళ్ళ వలలో పడద్దు. మనము ఎమ్మెల్యే గారిని ఎలాగైతే భారీ మెజార్టీతో గెలిపించినామో అలాగే మన వెంకటరామరెడ్డి కూడా భారీ మెజార్టీతో గెలిపించాలి. ఆయన గెలిపిస్తే 100 కోట్లతోని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయబోతున్నాడు. ఆ ట్రస్ట్ ద్వారా మనలాంటి పేద పిల్లలకు చదువు గాని దేనికి గాని ఆయన ఆదుకుంటాడు. మన అందరూ కూడా గుర్తుంచుకోవాలి. వెంకటరామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ మనవీయంగా కోరుచున్నాను. జై తెలంగాణ.